సో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. సో ఈ వీడియోలో గుంటూరులో ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. సో 1 month క్రితం నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు పనులు ఎక్కడ దాకా వచ్చాయనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉన్నాం. సో ఇక్కడ మట్టి అంతా కూడా శుభ్రంగా పోసేశారు. ఒకసారి మనకి ఇక్కడ ఎస్టీ జోసెఫ్ హాస్పిటల్ ఉంది. సో ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా గోడలు ఉంటే గోడలు తొలగించేసి సైడ్కి అన్నారు. ఇక్కడ మొత్తం కూడా కాలువలు తీశారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పిల్లర్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. వరుసగా పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మనం 1 by 1 చూసే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక పిల్లర్ అనేది కంప్లీట్ అయింది. మనం ఒకసారి దాని దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ యూజ్ చేసేటటువంటి ఐరన్ కూడా మంచి ఐరన్ యూజ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. సో పిల్లర్ అయితే ఇట్లా ఉంది. సో ఒకసారి మీరు పిల్లర్ చూడొచ్చు. సో ఇది మనకి గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు. అమరావతి రోడ్డు అంట. మొత్తం కూడా ఇక్కడ నుంచి స్టాప్ చేసేసారు. ఇక్కడ నుంచి వెహికల్స్ రావడానికి లేకుండా. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక పిల్లర్ దగ్గరికి వెళ్దాం. సో గైస్ మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది మనకి ప్లేట్స్ ఉంటాయి కదా, సైడ్ ప్లేట్స్ పెడతారు కదా, ప్లేట్స్ పెట్టి అందరూ కంకర పోస్తారు కదా. సో ఆ స్టేజ్లో ఉంది. ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి లోపల గ్యాప్ ఏ విధంగా ఐరన్ చుట్టారు అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు లోపల చూసినట్లయితే ఐరన్ చూడండి ఏ విధంగా పెట్టారో. ఓసలు కూడా మొత్తం కట్టి ఇక్కడ బైండింగ్ కూడా ఇవన్నీ చేశారు. సైడ్ ప్లేట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది రేపు ఎల్లుండో కంకర పోస్తారు. ఒకసారి మీరు గమనించవచ్చు. సో ఈ గుంతలు కూడా బూడిపేస్తూ ఉన్నారు చిన్నగా పిల్లర్స్ అయిపోయిన తర్వాత. సో మనం ఒకసారి ఆ పిల్లర్ దగ్గరికి వెళ్దాం. సో మీరు ఒకసారి దీన్ని గమనించవచ్చు. దీన్ని ఇంకా మనకి లోపల ఆ గుంత ఏదైతే ఉందో దాన్ని బూట్ చేయలేదు. బూట్ చేయకముందు ఇలా ఉంటుంది. గుంత బూట్ చేసిన తర్వాత ఒకసారి మీరు అది చూడొచ్చు. గుంత బూట్ చేసిన తర్వాత అట్లా ఉంటుంది. బూట్ చేయకముందు సో ఈ విధంగా ఉంది. లోపల కూడా చాలా లోతుగా గుంత తీసి స్ట్రాంగ్గా పిల్లర్ వేయడం జరిగింది. సో మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీరు గమనించవచ్చు, అక్కడ ఇంతకుముందు పైపులు ఏవో ఉన్నట్టున్నాయి, అవి కొంచెం లీకేజ్ అవుతూ ఉన్నాయి. సో గుంతలు కూడా చాలా లోతుగా తీశారు. సో ఇప్పుడు మనం ఇది ఇటు నుంచి చూసుకుంటే, జీజీహెచ్ నుంచి చూసుకుంటే ఇది 3వ పిల్లరు. సో గుంత కూడా చూడండి ఎంత టెక్నిక్గా తీశారో, ఇట్లా స్లోప్గా తీశారు. ఆ లోపల నుంచి ఏమన్నా టిప్పర్లు ఏమైనా ఎక్కాలన్నా కూడా, జేసీబీలు కానీ అట్లాంటివి ఏమైనా ఎక్కాలన్నా కూడా స్లోప్గా ఉంది. సో ఇది సో ఇంకెలా ముందులకు వెళ్దాం. ఇట్లా ముందులకు వెళ్ళిపోయి అక్కడ ఇంకా ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందో మొత్తం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి ఈ జేసీబీ టిప్పర్లు కూడా ఉన్నాయి. వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. చూడొచ్చు జేసీబీ. సో ఇక్కడంతా కూడా మట్టి కుప్పలు పోసారు. ఇంతకుముందు మొత్తం డిమాలిషన్ అనేది చేశారు కాబట్టి అక్కడ ఉన్న చెత్త చెదారంతా తీసేసి మంచిగా మట్టి కుప్పలు చేశారు. సో ఇంకా ముందుకు వెళ్దాం. అసలు ఆ బ్రిడ్జ్ మీద అక్కడ కనపడుతుంది కదా, బ్రిడ్జ్ ఎంతవరకు ఉంది ఏంటి. ఇక్కడ ఈ మధ్యలో ఇంకా పిల్లర్స్ ఏమి మనకి వేయలేదు. అటు పక్కకు కూడా వెళ్దాం. ఇప్పుడు మనం 1 townలో ఉన్నాం. అటు సైడ్ 2 town ఉంటుంది. రైట్ సైడ్ ఏమో అరండల్పేట, లెఫ్ట్ సైడ్ ఏమో బ్రాడీపేట ఉంటుంది. అటు సైడ్ కూడా వెళ్దాం. ఒకసారి మనం అక్కడ ఎంతవరకు ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సి పగల కొట్టాల్సి ఉంది అది కూడా చూద్దాం క్లారిటీగా. ఓకేనా? సో మీరు సైడ్ చూసినట్లయితే మొత్తం కూడా అక్కడ డిమాలిషన్ చేసి మొత్తం బిల్డింగ్లన్నీ కూడా పలగొట్టేశారు. మీరు గమనించవచ్చు. సో ఇటు సైడ్ కూడా ఈ జీజీహెచ్కి సంబంధించిన గోడ ఇది. ఈ గోడను కూడా నాకు తెలిసి తొలగిస్తారు. అక్కడ ఆల్రెడీ కొంత బిల్డింగ్లు ఉంటే అవి కూడా పలగొట్టేశారు. ఇది కనపడుతుంది, ఎదురు కనపడుతుంది అంతా కూడా జీజీహెచ్ అనమాట. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సో పక్కన గ్యాప్ ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్ నుంచి వస్తూ ఉన్నారు. అటు వెళ్ళాలన్నా కానీ చేయాలన్నా కూడా. సో ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్ ఇటు వెళ్తే మనం కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ఉంటుంది కదా, ఈ బైక్లో అటు సైడ్ వెళ్ళొచ్చు. జిఎంసీ కూడా ఉంటుంది, గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంటుంది. సో ఈ రోడ్ సైడ్కి వెళ్తూ ఉన్నారు. పెద్ద పెద్ద వెహికల్స్ అయితే పెద్దగా ఏం పట్టవు, కానీ చిన్న చిన్న అయితే పర్లేదు. బైక్స్ కానీ చిన్న చిన్న కార్లు కూడా మనకి ఇక్కడ పడతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దగ్గరకు వచ్చేసాం మనం. సో ఇది మనకి కలెక్టర్ ఆఫీస్కి పోయే రూటు. జనాలందరూ కూడా వెళ్తూ ఉన్నారు. పైన కొంత ఇక రైల్వే ట్రాక్స్ మీద ఏదైతే ఉందో ఇంకా అదే మిగిలిపోయింది. ఇక్కడ కూడా కొంచెం
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ పర్లేదు, కొన్నాళ్ళు ఇబ్బంది పడాలి ఖచ్చితంగా ఇదంతా అయిపోవాలంటే పూర్తిగా. సో ఇక్కడ రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోయింది, జనాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంచెం లైట్గా. సో ఇటు నుంచి వస్తుంది, అటు జీజీహెచ్ నుంచి ఆ రోడ్ నుంచి ఇటు రావచ్చు. ఇటు సైడ్ పోతే మనకేంటంటే జిఎంసి కలెక్టర్ ఆఫీస్కి పోయే రూటు. సో ఆల్మోస్ట్ మీరు గమనించినట్లయితే మొత్తం కూడా ఇక్కడ ఆ రైల్వే ట్రాక్స్ ఎడ్జ్ దాకా మొత్తం కూడా డిమాలిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక మనకు కేవలం జస్ట్ ఆ రైల్వే ట్రాక్స్ మీద మిగిలి ఉంది, దాన్ని కూడా అతి త్వరలో తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఒకసారి ఈ యాంగిల్లో చూడండి, బాగా కనిపించింది. సో ఇప్పుడు ఇది ఇంతకుముందు ఉన్నటువంటి బ్రిడ్జ్. సో ఇక్కడ రూమ్స్ కూడా ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు, బాగున్నాయి రూమ్స్ కూడా. సో ఇక్కడ నుంచి చూడండి ఇంకా క్లారిటీ కనిపించింది. సో ఇవి మనకి రైల్వే ట్రాక్స్ అనమాట. సో జనాలు చూడండి ఎట్లా దాడుతున్నారు పిల్లలు. సో మిగిలిపోయిన రైల్వే ట్రాక్ ఇక్కడ ఈ కొంచెమే డిమాలిషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ కూడా రైల్వే ట్రాక్స్ అనమాట. సో ట్రైన్స్ కూడా కొన్ని ఆగి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఇది కొంచెమే మిగిలిందనమాట. సో ఇక్కడ మెట్లు ఉంటాయి, ఇంతకుముందు ఈ మెట్లు మించి ఎక్కి పైకి నుంచి హైవే మించి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకసారి మనం కూడా ఈ మెట్లు ఎక్కుదాం. లేదమ్మా. సో గైస్ మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. ఒకసారి బ్రిడ్జ్ మీద కూడా మీరు చూడొచ్చు, గమనించవచ్చు. అటు సైడ్ ఏమో మనకి జీజీహెచ్, మనం జీజీహెచ్ నుంచి వచ్చాం కదా అటు సైడ్ ఇది. సో ఇలా తిరిగి ఇటు చూస్తేనేమో ఇది అరండల్పేట, బ్రాడీపేట. అటు కూడా వెళ్దాం, అటు కూడా ఎక్కడ దాకా వచ్చిందని చూద్దాం. సో ఇక మిగిలిపోయిందంతా ఇంక ఇదే, ఇది కూడా అతి త్వరలో డిమాలిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు, ఇక ఇందాక ఆ రూట్ చూపించాను కదా మీకు. సో ఇటు పోతే రైల్వే స్టేషన్, జీజీహెచ్ అటు సైడ్ వెళ్ళొచ్చు. ఆ సైడ్కి పోతే ఇంకా బస్ స్టాండ్, మార్కెట్ అటు వెళ్ళిపోవచ్చు. సో ఈ రోడ్డు ఇటు వెళ్తున్నారు కదా, ఇది కలెక్టర్ ఆఫీస్ రోడ్లో కలిసిద్ది పోయి. సో ఇంకా ఈ కొంచెమే మిగిలింది, ఇక్కడ దాకా అయిపోయింది కన్స్ట్రక్షన్, అది డిమాలిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి రైల్వే ట్రాక్ ఇక్కడ మన గుంటూరు జంక్షన్. సో ఇవన్నీ కూడా రైల్వే ట్రాక్స్, ట్రైన్స్ ఆగి ఉన్నాయి. రోజు కొన్ని వందల ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి ఈ రూట్లో. సో ఒకసారి మనం ముందుకెళ్ళి ఆ వ్యూ చూద్దాం. సో ఇటు నుంచి చూడండి ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా క్లియర్గా కనిపించింది. సో అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ కూర్చొని ఉన్నారు, ట్రైన్స్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. సో ఇదేంటంటే ఈ బ్రిడ్జ్ ఏంటంటే రైల్వేకి సంబంధించిన వాళ్ళే డిమాలిషన్ చేయాలంట, ఎట్లా పడితే అట్లా చేయడానికి ఉండదంట, అందుకని వాళ్ళే చేస్తారు. ఒకసారి మనం ముందుకెళ్దాం. సో మొత్తం కంప్లీట్గా అక్కడ దాకా అయితే డిమాలిషన్ కంప్లీట్ చేసి శుభ్రంగా మట్టి కుప్పలు పోసారు. ఇంకా గుంతలు తవ్వి ఇంకా పనులు మొదలు పెట్టాలనుకుంటా నాకు తెలిసి. సో చూడండి ఇంకా మీకు కనపడుతుంది కదా ఒక పిల్లరు, అక్కడ వెనకాల ఒక విగ్రహం లాగా కనపడుతుంది కదా, అదే ఇంకెండు. సో ఇంకేం లేదు, మనం కిందకి పోయి దగ్గర నుంచి చూడాల్సిన అవసరం లేదు. జూమ్ చేసాను చూడండి, అక్కడ ఒక పిల్లర్ ఉన్నట్టుంది, దాని వెనకాల కూడా ఒక పిల్లర్ ఉన్నట్టుంది. సో ఆల్మోస్ట్ ఇందాక మనం చూసాం కదా పిల్లర్స్, సేమ్ అట్లానే ఉంటుంది. ఇంకా అది కూడా ఇంక ఈ మధ్యలో ఇదంతా గ్యాప్ ఉంది, ఇక్కడ పిల్లర్స్ వస్తాయి. ఇక్కడ ఇదంతా కూడా పిల్లర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. మీరు ఒకసారి ఆ సైడ్లు గమనిస్తే మొత్తం కూడా డిమాలిషన్ చేసేసారు, బిల్డింగ్లన్నీ కూడా కూల్ చేశారు. అవన్నీ కూడా ఇంకా మిగిలిన వాటిల్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించినవి పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నారు. చూడొచ్చు మీరు క్లారిటీగా. సో మధ్యలో కొంచెం రూట్స్ కూడా వదిలేరు, వాటిల్లో ఆ గ్యాప్లలో నుంచి బైకులు కానీ చిన్న కార్లు వస్తూ ఉన్నాయి. సో ఒకసారి ఈ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఇంతకుముందు యూజ్ చేసినటువంటి ఐరన్ చూడండి, బయట కొంచెం కట్ చేసి పెట్టారు సైడ్కి. సో ఇదంతా కూడా లోపల ఇంతకుముందు యూజ్ చేసినటువంటి ఐరన్.
సో గైస్, ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. గత నెల క్రితం కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. దీనికి ఎంతవరకు పనులు మొదలైనాయి. అప్పుడు మొత్తం కూడా మొత్తం డిమాలిషన్లో ఉంది. ఇప్పుడు అంత డిమాలిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఈ రూట్ వచ్చేసరికి మనకి బ్రాడీపేట లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది బ్రాడీపేట ఫస్ట్ లైన్ అనమాట. సో ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ఉంటుంది కదా, ఆ కలెక్టర్ ఆఫీస్ రోడ్లో కలిసి ఈ పక్కన రోడ్డు ఉంది చూసారా, ఈ పక్కన అటు బండ్లు తిరుగుతున్నాయి. ఇందాక నేను చూపించాను కదా, అది బైకులు తిరుగుతున్నాయి. సో ఆ బైకుల రూట్లోకి రావచ్చు. సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే ఇది మనకి రైల్వే ట్రాకే మధ్యలో అడ్డు, అందుకనే మనకి ఈ బ్రిడ్జ్ అనేది ఉంది.